హాయ్ హలో అండి. ఈరోజు ఈ వీడియోలో పన్నీర్ పరాటా అనేది చూపిస్తున్నానండి. ఇది బ్రేక్ఫాస్ట్ లాగా కానీ నైట్ డిన్నర్లో కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది. చాలా లైట్గా అలాగే చాలా హెల్దీ కూడా అండి. ఇదే ప్రాసెస్లో సేమ్ ఆలు పరోటా కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూద్దాము. నేను ఇక్కడ ముందుగానే 2 కప్పుల వరకు గోధుమ పిండి అన్ని తీసేసుకొని ఈ విధంగా ముద్దలాగా కలిపేసి పెట్టుకున్నాను. ఇది ఒక 15 మినిట్స్ వరకు అలా పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత స్టఫింగ్ కోసం దీంట్లోకి నేను ఇక్కడ ఒక కప్పు వరకు పన్నీర్ అనేది తురిమేసి తీసుకున్నానండి. నేను కప్పు కొలతలో చెప్తున్నాను. అలాగే ఒక పెద్ద క్యారెట్ని కూడా ఈ విధంగా తురిమేసి పెట్టుకున్నాను. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఒక స్పూన్ వరకు కరివేపాకు పొడి, ఇవన్నీ ఒక బౌల్లోకి వేసేసుకొని దీంట్లోకి మన టేస్ట్కి తగ్గట్టుగా మిరియాల పొడి, అలాగే జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉప్పు, కొంచెం దీంట్లోకి నేను గరం మసాలా అనేది వేసుకుంటున్నానండి. మీకు కావాలి అంటే ఇది స్కిప్ చేసుకోవచ్చు. ఇదంతా వేసేసి ఒకసారి ఇవన్నీ కలిసేలాగా కలిపేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు 15 మినిట్స్ పక్కకు పెట్టుకున్న చపాతీ ముద్దను తీసేసుకొని ఈ విధంగా చపాతీ మ్యాట్ పైన వేసేసి మనకు కావాల్సినంత సైజులోకి ఇలా పిండి ముద్దల్ని తీసేసుకొని ఇందులో నుంచి ఒక పిండి ముద్దను తీసేసుకొని దేంట్లోని మనం వేలుతో ఇలా రౌండ్గా నొక్కుకుంటూ చేసేసుకోవాలండి. కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి మనం, కొంచెం వెడల్పుగా. ఈ విధంగా వేళ్ళతోనే చేసేసుకున్న తర్వాత దీంట్లోకి స్టఫింగ్ అనేది పెట్టుకోవాలి. ఇలా స్టఫింగ్ అంతా పెట్టేసుకొని మనము వేళ్ళతోనే ఇలా వాటి అంచులు అనేవి నొక్కుతూ క్లోజ్ చేసేసుకోవాలి. ఈ విధంగా క్లోజ్ చేసుకున్న తర్వాత ఒక ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. మళ్ళీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని చపాతీ మ్యాట్ పైన పొడిపిండి చల్లుకుంటూ ఈ ముద్దని ఈ పొడిపిండిలో కూడా ఇలా దొర్లించేసుకొని మనం వేళ్ళతోనే మొత్తము లోపల ఉన్న స్టఫింగ్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా నొక్కుతూ వెడల్పుగా అనుకోవాలండి. ఇలా అనుకున్న తర్వాత చపాతీ కర్రతోటి మనకు నచ్చినంత షేప్లో, కొంచెం మందంగానే ఉంటుంది పరాటా అనేది, ఎందుకంటే లోపల స్టఫింగ్ ఉంటుంది కాబట్టి చాలా స్లోగా ప్రెస్ చేస్తూ అనుకోవాలండి. గట్టిగా అదుముతూ చేసుకోకూడదు. ఇలా చేసుకున్న తర్వాత వేడి వేడి పెనం పైన వేసేసి ఒక 2 మినిట్స్ ఫస్ట్ ఆగిన తర్వాత సెకండ్ వైపుకి టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకున్న తర్వాత అంచుల వెంబడి మొత్తం ఆయిల్ అనేది వేసేసుకొని పైన కూడా కొంచెం ఆయిల్ వేసేసి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది వేసేటప్పుడు మనకి పెనం అనేది బాగా కాలిపోవాలండి. అంటే మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో అలా ఉండకూడదు. ఈ విధంగా అన్ని పరోటాలని మనము మంచిగా ఈవెన్గా కాల్చుకుంటే చాలా బాగుంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా తినొచ్చు, నైట్ డిన్నర్లోకి తినొచ్చండి. చాలా బాగుంటుంది. మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.